అనిపించిందన్న యువ సామ్రాట్ నాగ చైతన్య గారు తండేల్ బాగుంది, చాలా బాగుంది. తండేల్ సినిమాతో దడేలు అనిపించింది. నిజంగా ఇంతకుముందు సినిమాల కన్నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనపడింది నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సముద్ర సన్నివేశాలు కానీ, పాకిస్తాన్కి సంబంధించింది పోయినప్పుడు అక్కడ పడే ఇబ్బందులు కానీ నరకయాతన కొన్ని సందర్భం అంటే వాళ్ళు తిడుతున్నప్పుడు వాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాటలు అంటే చాలా మాటలకు మనం ఎంత నరకయాతన అనుభవిస్తామో అంటే అప్పుడున్న మనకు దేశభక్తి అనేది ఉంటుంది కదా. మనం ఒక ఏ దేశం ఉన్నా సరే, పాకిస్తాన్కైనా మనకైనా మన దేశానికి సంబంధించిన భక్తి అనేది ఉంటుంది కదా. సో ఆ సందర్భంలో మనం పడే నరకయాతన కళ్ళల్లో ఫేస్లో మస్తు చూపించిండు నాకు చదివిన సూపర్గా అనిపించేది. ఇక సాయిపల్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, లేడీ పర్సర్ అంటారుగా, నిజంగా నిరూపించేసుకుందామే. లవ్ స్టోరీ, రియల్ స్టోరీ అయితే ఇది రియల్ లవ్ స్టోరీ తండేల్ సినిమా. సో ఫ్యూచర్లో వీళ్ళిద్దరి లవ్ స్టోరీ అంటే వీళ్ళిద్దరు పర్సనల్ లైఫ్లో ఏమైనా జరిగిన లవ్ స్టోరీ, మంచి సన్నివేశాలు ఉంటుంది చూసినా, బాధపడే సన్నివేశాలు ఉంటుంది చూసినా, నిజమైన ప్రేమ అని చెప్పేసి మూడు సినిమాగా లవ్ స్టోరీగా మళ్ళీ మూడో సినిమా మంచి లవ్ స్టోరీగా రావాలని కోరుకుంటున్నాను. ఇక సినిమాకి హైలైట్స్ బుజ్జితల్లి సాంగ్, శివుడికి సంబంధించిన దేవుడికి సంబంధించిన సూపర్ అనిపించేస్తాయి. బీజిఎం బాగుంది, ప్రతి పాట బాగా అనిపించేది. బ్యాక్డ్రాప్లో కూడా వచ్చే సాంగ్ కూడా బాగా అనిపించేస్తాయి. సముద్ర సన్నివేశాలు బాగా అనిపించింది. ఆ జెండాకు జై కొట్టే సన్నివేశాలు, పిల్లోడికి సంబంధించిన సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. ఇక మన దేశానికి కించపరిచినప్పుడు ఎదుటి మాట్లాడే సన్నివేశాల్లో కంట్రోల్ చేసేసుకొని అక్కడి నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే శిక్ష పడేది మనం పొరపాటున జారిపోయినాం కాబట్టి సో అనుభవించాలి, తప్పదు. ఆ టైం వరకు ఆ టైంకే ఉండాలి. కానీ మనకు పారిపోవడానికి అవకాశం వచ్చినా పారిపోకుండా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి వాళ్ళకి సరెండర్ అయ్యి వాళ్ళు వదిలినప్పుడు బయటకు వచ్చానని చూసినా, అప్పుడు పాకిస్తాన్ మిలిటరీ కూడా నిజంగా మీకు మంచి మనసులు రా అని వాళ్ళ మైండ్లో కనబడితే అది మనకు అర్థమవుతుంది అనమాట. సూపర్గా అనిపించేస్తే ఒక చిన్న పాప కొట్టుతుంది అక్కడక్కడ మనకు చిన్న రీల్లో కనబడుతుంది. ఆ పాపతో డైలాగ్స్ కొట్టిస్తారా అనుకున్నా, కొట్టించలేదు. ఉప్పని సన్నివేశాలని అంటారు కదా, వచ్చి చూడండి అవి ఉన్నాయి. అది ఎక్కడ ఎలా జరిగిందో తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. చాలా బాగా అనిపించేది. ఇక 14వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. హగ్గులు కిస్సులకు పార్కుల చోటు తిరుగుదామని. రోడ్డు సైడ్ రోమయ్యలు వద్దురా నాయనా, 14వ తారీఖు దాకా ఆగకుండా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నిజమైన ప్రేమికుల రోజు అంటే ఏంటో, నిజంగా రియల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో, ఒక జాలరి చేపలు పట్టే కుర్రాడు వాడిని ప్రేమించి ఒక అమ్మాయి, వాళ్ళ ప్రేమ నిజమైన ప్రేమ, వాళ్ళ ఎమోషన్ దూరం అయితే ఒక్క 3 రోజులు 30 దినాలుగా, 3 గంటలు 30 దినాలుగా ఇలా మారిపోతే 3 నెలలే కలిసి ఉండి 9 నెలలు కలవకుంటే ఆ బాధ ఏంటో, ఎక్స్ప్రెషన్ ఏంటో, మనసుల నుంచి పడే బాధ కళ్ళల్లో వచ్చి ఫేస్లో చూపిస్తారు. సూపర్గా అనిపించేస్తాయి. మన నాగ చైతన్య గారికి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న, ఖచ్చితంగా బిగ్గెస్ట్ బస్టర్ 2025లో మళ్ళీ మనకు. ఇక ఏం లేదు నాకు తెలిసి ఫ్యూచర్లో బాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు. ఇండస్ట్రీ అంటే ఇండియన్ ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమానే అని నిరూపించబోతుంది కావచ్చు. ఈ సంవత్సరం కూడా సంక్రాంతి తోటి మనమే స్టార్ట్ చేసినాము ఇండియన్ సినిమా అంటే. సో మళ్ళీ ఇప్పుడు తండేల్తో మరీ నిరూపించేసుకున్నాము. బాలీవుడ్లో ఏమి ఇంకా పేర్లు కూడా బయటకు రాలే. 25లో బ్లాక్ బస్టర్ కొట్టేది, ఇండస్ట్రీ హిట్ కొట్టేది, బాహుబలిని కొట్టేది, ట్రిపుల్ కొట్టేది, పుష్పరాజుని కొట్టేది. అరే మొన్న పుష్పరాజు, ఈరోజు తండేల్ రాజు వచ్చిండు. ఇంకా ఎవడు రాబాయి, త్వరలో స్పిరిట్తో ప్రభాస్ రాజు కూడా వస్తాడు. బాలీవుడ్ అంతా వండుకోవాల్సిందే. ఇండియన్ సినిమా అంటే రాజులదే, తండేల్ రాజుదే, పుష్పరాజుదే, ప్రభాస్ రాజుదే అని తెలుగు సినిమా నిరూపించబోతోంది. జాతీయ జెండా ఎలా అయితే రెపరెపలాడుతుందో, హాలీవుడ్ బోర్డు పక్కన ఫ్యూచర్లో ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ బోర్డు ఉండి తీరుతుంది. గతంలో ఎంతోమంది అవమానించారు కదా, ఆ అవమానానికి టకా 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 అని ఇప్పుడు కొట్టేస్తున్నారు. ఇక సినిమా అయితే క్లియర్గా నో వైలెన్స్, నో వల్గారిటీ, మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి ప్రేమ ఉంది, నిజమైన ప్రేమ ఉంది. వచ్చి సినిమా చూడాలని అయితే కోరుకుంటున్నాను. నాగ చైతన్య గారు ఈ సినిమాతో 100 క్లబ్లో జాయిన్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి గట్టి నమ్మకం ఉంది. ఫస్ట్ రోజు అందరికి ఎక్కవచ్చు, ఫ్యాన్స్ వచ్చారు, రేపటి నుంచి ఫ్యామిలీస్ కూడా వస్తారు కదా, ఖచ్చితంగా వస్తుంది. 100 క్లబ్లో ఖచ్చితంగా ఎక్కుతాడు. ఎందుకంటే తాతకు దగ్గ తనయుడు అంటారు కదా, నిరూపించుకుంటాడేమో నాకు తెలిసి. సుమంత్ వచ్చాడు, సుశాంత్ వచ్చాడు, అఖిల్ వచ్చాడు. కొంచెం వాళ్ళది కెరీర్ అప్ అండ్ డౌన్ ఉంది. వాళ్ళ ఆ కెరీర్ను నిలబెట్టేది, ఆ మెట్లు ఎక్కేది చైతన్య నాకు కనబడుతున్నాడు. సో తండ్రి తర్వాత చైతన్య కనబడుతున్నాడు. ఖచ్చితంగా నిరూపించుకుంటాడు. అక్కడి ఫ్యామిలీకి గర్వంగా మనవాడు ఒకడు ఉన్నాడని చెప్పేసి నిరూపించుకుంటాడు. తండ్రి సినిమాతో దడేలు అనిపించాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. థ్యాంక్ యూ వెరీ మచ్.